హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో వ్యాలంటైన్స్ డే రోజు ప్లాన్ చేసినట్టు బయటకు వెళ్ళడానికి అవ్వలేదని నెక్స్ట్ రోజు అయితే మేము ఇలా ఏరోమాల్కి విజిట్ చేసాం అనమాట. బట్ ఆ రోజు కూడా మేము రెడీ అయి కూర్చున్నాము. సో మా ఆయనకి ఆఫీస్ వర్క్ మళ్ళీ సడన్గా వస్తే ఆ వర్క్లో బిజీగా ఉన్నాడు. సో వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో వాడు కూడా స్లీపీగా అయిపోయాడు. బట్ రెడీ అయ్యాం కదా, ఎందుకు మళ్ళీ ఉండడం, కాసేపు వెళ్ళి వద్దామని చెప్పి అలా వచ్చామన్నమాట. సో లిఫ్ట్ దగ్గర ఇలా రింగ్ రోజెస్ అని చెప్పి ఆడుతున్నాడు. సో మాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ అక్కడ గేమ్ ఏరియా ఉంటుంది అనమాట, జింజ్ ఏరియా. సో దాన్ని చూసి అక్కడికి వెళ్దాం అని చెప్పి పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో నేనైతే సరే మీరు ఆడుతూ ఉండని, నేను మిస్టర్ డిఐవైలోకి వెళ్ళేసి చూసేసి వస్తా కొన్ని కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అని చెప్పేసి నేను వచ్చాను. సో ఫస్ట్ అయితే నాకు ఎంట్రన్స్లోనే ఆ కాఫీ మగ్ ఉంది కదా, సో అది 99 రూపీస్ కనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించి తీసుకున్నాను. అండ్ అలాగే నాకు డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నాకు బాటిల్స్ పెట్టడానికి ఒక ట్రే కావాలి. సో నాకైతే ఈ వుడెన్ ట్రే చాలా బాగా నచ్చింది. బట్ 500 రూపీస్ ఉండేసరికి ఊప్స్ అనుకున్నా అనమాట. సో అందుకే అది తీసుకోలేదు. బట్ పైన చూపించాను కదా, సో ఆరెంజ్ది అది తీసుకున్నా. అది 75-80 రూపీస్ ఎంతో ఉంది. అందులో వైట్ ఆరెంజ్ రెండు నచ్చాయి. బట్ వైట్ అయితే కొంచెం డస్ట్ అయిపోతే రోజు క్లీన్ చేయడం కష్టమేమో అనిపించింది. అండ్ బట్ ఆరెంజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట, వైట్ ఎప్పుడు కామన్గా ఉండేది కదా అని. సో అందుకని ఆరెంజ్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత స్టోరేజ్ బాస్కెట్ కూడా కావాలని చెప్పి ఇలా స్టోరేజ్ బాస్కెట్ ఏరియాకి వచ్చాను. నాకు ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అన్ని జంబులు అయిపోయి ఉంటాయి అనమాట. రేట్ ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్న ఒక ఐటమ్ ఉంటుంది. నేను ఈ ఐటమ్ అదే రేట్ కా అని చెప్పి చూసేసరికి అది ఆ రేట్ ఉండదు అనమాట బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో ఎవ్రీ టైం అదే ప్రాబ్లమ్. అండ్ అలాగే ఇక్కడ సోప్ బాక్స్ కూడా కావాలని చెప్పి చూస్తే ఇక్కడ నాకు క్యూట్గా బాగా నచ్చింది. 100 రూపీస్ ఉంది. బట్ ఓకే, క్వాలిటీ అది చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా యుటెన్షియల్స్ క్లీనింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చాను. సో అక్కడ నాకు ఇది స్టెయిన్లెస్ క్లీనింగ్ పేస్ట్ అని కనిపించింది. తీసుకుందాం అనుకున్నా, బట్ డౌట్గా వదిలేసాను ఎందుకు అని చెప్పి. అండ్ తర్వాత బాబు కోసం ఏమైనా జ్యూస్ అది వేయటానికి లాస్ట్ టైం స్ట్రాతో ఉన్న కంటైనర్ ఇక్కడ నాకు దొరికింది. బట్ ఇప్పుడైతే కనిపించలేదు. సో అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. నేనైతే ప్లాస్టిక్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాను ఇంట్లో. సో అందుకని నేను తీసుకోలేదు. బట్ అన్నీ అయితే క్యూట్గా ఉన్నాయి. సో నేను షాపింగ్ చేస్తుంటే మధ్యలో మా హస్బెండ్ ఫోన్ చేశారు, వాడిని పిలుస్తున్నాడు అంటే కొద్దిగా నా షాపింగ్కి పాజ్ ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో వాడికన్నా ముందు నేనే ఆడుతుంటే దాన్ని నాకు బ్యాక్గ్రౌండ్లో తిడుతున్నారు, వాడికి ఆడిపిస్తావు అంటే నువ్వు ఆడుకుంటున్నావు ఏంటి అని చెప్పి. సో ఏం చేస్తాను, నా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఆ రోజు చాలా ఖాళీగా ఉందన్నమాట. సో అందుకని వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అక్కడ ఆడిన తర్వాత ఇలా చిన్న టికెట్స్ వస్తాయి అన్నమాట. వీటిని ఇక్కడ దీని లోపల స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే కార్డులోకి ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ తర్వాత ఇంకా ఈ బాయ్స్కి ఉన్నదే కదా, సో స్టీరింగ్ దొరికింది, ఫుల్ వదలలేదు. అది ఆల్రెడీ ఫస్ట్ వాడు ఆడాడంట వెళ్ళగానే. బట్ మళ్ళీ నేను దాన్ని కార్ డ్రైవ్ చేస్తా అని చెప్పి కూర్చున్నాడు. బట్ ఎందుకంటే మా ఆయనకి కూడా ఇష్టం కాబట్టి తనకు కూడా కోపం రాలేదు, తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. నిజమైన కార్ని డ్రైవ్ చేస్తున్న తను కూడా అంతే ఎంతూజియాజంగా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట ఆ కారు. అయిన తర్వాత మళ్ళీ నేనైతే వచ్చేసాను ఇక్కడికి షాపింగ్కి. సో మా దగ్గర అయితే చిన్నదే ఉంది డైనింగ్ టేబుల్, 4 సీటర్ అనమాట. సో దాని మీదకి నాకు 2 మ్యాట్సే కావాలి. సో నేను ఈ గోల్డ్ కలర్ మ్యాట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ స్టీల్ కంటైనర్ అయితే ఫైనల్గా దొరికింది. కొంచెం సమ్మర్ వస్తుంది కదా, వాడికి బటర్ మిల్క్ జ్యూసెస్ వేసిద్దాము స్కూల్కి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ పిల్లోస్ అయితే బాప్ట్రీ ఎంత స్మూత్గా ఉన్నాయో. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ బొకే సెక్షన్, ఫ్లవర్ సెక్షన్కి వచ్చాను అనమాట. నేను ఒక చిన్న డోనట్ మోడల్ది తీసుకున్నా, అందులో ఫ్లవర్స్ పెట్టడానికి కావాలి. సో నాకైతే ఫస్ట్ రెడ్ కలర్ టులిప్ ఫ్లవర్స్ నచ్చినాయి. బట్ ఈ ఎల్లో కూడా బాగా నచ్చిందని తీసుకున్నాను. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఆ తర్వాత ఇలా ఫేస్ టవల్ తీసుకుందామని, నాకు ఈ పర్పుల్ కలర్ అయితే బాగా నచ్చింది. బట్ ఈ పింక్ అండ్ వైట్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే హ్యాండ్ టవల్ కూడా కావాలని చెప్పి హ్యాండ్ టవల్ తీసుకున్నాను. సో బాడీకి యూజ్ చేసే టవల్ ఫేస్కి యూజ్ చేయకుండా ఫేస్కి డిఫరెంట్గా టవల్ వేరేగా యూజ్ చేయండి, అప్పుడు ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి. నాకైతే పింపుల్ ప్రాబ్లమ్ చాలా బాగా సాల్వ్ అయింది. సో షాపింగ్ తర్వాత బయటకు వస్తే సో ఇలా ఎన్జిఓ వాళ్ళేమో కొంచెం ఏదైనా డొనేషన్ అని అడిగితే నేను ఒక 1000 రూపీస్ డొనేట్ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇలా డిన్నర్కి వచ్చాము. డిన్నర్ తర్వాత కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పి జుడియోలోకి వెళ్ళి ఇలా నెయిల్ పాలిష్ కోసం వచ్చాను అనమాట. సో బిల్లింగ్కి టైం పడుతుంది కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను అలా విండో షాపింగ్ చేద్దామని తిరుగుతున్నాను.
చేశాను. సో మిర్రర్ దొరకగానే నా అవుట్ఫిట్కి ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ తర్వాత నా దగ్గర ఒక మిడీ ఉందన్నమాట. సో దాని మీదకి టాప్ కావాలి. నాకు ఈ వైట్ బ్లాక్ రెండు బాగా నచ్చాయి. బట్ అప్పటికే జూడియో క్లోజ్ అయిపోయింది కాబట్టి ట్రయల్ రూమ్ లేదు. సో నేనైతే ఫోటో తీసుకొని వచ్చేసాను అనమాట. సో మా విండో షాపింగ్ అయితే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్